హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ బిట్స్ చూద్దాం. అభ్యాసనం ర్యాపిడ్గా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతర్గత ప్రేరణ దీనికి సంబంధించినది. వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం. స్వేచ్ఛాపూరిత ఇచ్చ, ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం. మానవతావాదం. శిశువును తెల్లని ఎలుకను భయపడేటట్టు సాంప్రదాయ నిబంధనతో చేశారు. ఒకవేళ శిశువు తెల్లని కుందేలు చూసి కూడా భయపడితే అది ఉద్దీపన విచక్షణ. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాలిటీ సైకాలజీ అనే పుస్తకం రచించింది కార్ల్ యంగ్. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవేక్షణ ఏమంటారు? అనుకూల పునర్బలనం. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? జ్ఞానేంద్రియ చలనాత్మక వికాస సమస్యలు. సాంప్రదాయిక నిబంధనకు ఉదాహరణ పావురం ఆహారం విడుదల కోసం కీని ముక్కుతో కొట్టుట, స్కిన్నర్ ప్రయోగం.